నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. మీరు తమ్నైల్ మీద చూసినట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులకు బిగ్ షాక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ అనేటటువంటిది ఇక అఫీషియల్ గా 5th సెమ్ మరియు 6th సెమ్ లో ఉండవన్నమాట. ఓన్లీ 5 credits తో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మాత్రమే ఉండడం జరుగుతుంది. ఏదైతే ఫస్ట్ లాంగ్వేజ్ సబ్జెక్టులు మరియు సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టులు అయినటువంటి ఆల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు మీకు చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటి నుంచి 20 credits తో సిలబస్లు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. మీకు అఫీషియల్ గా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఇమేజ్ కూడా చూపిస్తారు చూడండి. అఫీషియల్ గా ఉన్నటువంటిది ఉర్దూ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసిండ్రు. సో ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ సబ్జెక్టు మరియు సెకండ్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు, సాంస్క్రిట్, ఉర్దూ, అరబిక్ సంబంధించినటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో ఇవి అఫీషియల్ గా మీకు 5 credits తో ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, అట్లాగే ఏదైతే థర్డ్ సెమ్, 4th సెమ్ వరకు సిలబస్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. సో ఈ సిలబస్ లో ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళ సిలబస్ అనేటటువంటిది ప్రాచీన కవిత్వము, ఆధునిక కవిత్వము, వచన విభాగము, భాషా ఇతర నైపుణ్యాలు అని చెప్పి 4 యూనిట్లు ఉంది. ఇక నుండి ఇప్పుడున్నటువంటి 5 credits సిస్టమ్ తో ఇక నుండి 5 యూనిట్లు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నటువంటి టైం December 2. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా కాలేజీలకు, కొన్ని యూనివర్సిటీలకు ఎగ్జామ్స్ అనేటటువంటివి అయిపోయినాయి. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు ఇంకా అవ్వలేదు. సో ప్రజెంట్ నా అంచనా అయితే ఇప్పుడు 4 యూనిట్స్ తో మాత్రమే మీకు ఎగ్జామ్స్ అనేటటువంటివి పెట్టేటటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ లేట్ అవుతుంది, ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేరు, మరి చెప్పలేము. 5th యూనిట్ అనేటటువంటిది యాడ్ చేసిన తర్వాతనే ఎగ్జామ్ అనేటటువంటిది కండక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇంగ్లీష్ లో కూడా ఇప్పటి వరకు యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 లో మొత్తం 9 సబ్ టాపిక్లతో 4 యూనిట్లు అనేటటువంటివి ఉన్నాయి. ఇక నుండి 5 యూనిట్లు ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏం కాదు. 5th యూనిట్ అనేటటువంటిది అఫీషియల్ గానే వస్తుంది. సో 5th యూనిట్ లో ఏ లెసన్ ఉంది అని చెప్పి ఇప్పటి వరకు డిక్లేర్ కాలేదు. ఏదైనా ఛానల్లో 5th యూనిట్ లెసన్లను మీకు చూపిస్తే అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. సో తెలుగు మరియు ఇంగ్లీష్ 2 సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది 5 credits తో. మొత్తం 20 credits తో ఎగ్జామ్స్ అనేటటువంటిది మీ డిగ్రీలో మీ మెమో మీద రావడం జరుగుతుంది. సో ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ వాళ్ళకు మాత్రం 4 యూనిట్స్ నుంచి 5 యూనిట్స్ వరకు మారేటటువంటి అవకాశం ఉంది. ఇదే ఎగ్జామ్ మరి వేరే యూనివర్సిటీ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేటటువంటిది యూనివర్సిటీని బట్టి మారుతుంటది కాబట్టి సో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు 4 యూనిట్స్ నుంచి 5 యూనిట్స్ వెళ్తే వేరే యూనివర్సిటీ వాళ్ళకు కూడా అదే విధంగా ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు ఉండేటటువంటి సిలబస్ లో ఉండేటటువంటి సబ్జెక్టులు వేరు, మిగిలిన యూనివర్సిటీల వాళ్ళకు ఉండేటటువంటి ఇంగ్లీష్ సిలబస్ లో ఉండేటటువంటి సబ్జెక్టులు లెసన్లు వేరు. ఇక్కడ తెలుగు సబ్జెక్టుకు సంబంధించి స్టేట్ లో ఉన్నటువంటి మొత్తం డిగ్రీలను మెయింటైన్ చేస్తున్నటువంటి డిగ్రీ కాలేజీలకు మెయింటైన్ చేస్తున్నటువంటి 7 యూనివర్సిటీలు ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు, శాతవాహన, మహాత్మా గాంధీ, తెలంగాణ, అట్లాగే కాకతీయ, ఏదైతే వీరనారి ఏదైతే కోటి ఉమెన్స్ కాలేజ్ కి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఉంది కదా, ఆ యూనివర్సిటీతో సహా మొత్తం అన్ని యూనివర్సిటీలకు మీకు సిలబస్ అనేటటువంటిది సేమ్ ఉంటది. ఇక 4 యూనిట్ల సిలబస్ ఉంది కదా, 5 యూనిట్లు అయ్యేటటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ కూడా ఓన్లీ ఉస్మానియా వాళ్ళకు 5 యూనిట్లు అవుతుంది, మిగిలిన యూనివర్సిటీ వాళ్ళకు కూడా ఇదే ప్యాటర్న్ లో ఉండి వేరే లెసన్లతో ఉంటుంది. ఇప్పటికైతే 5th యూనిట్ లో ఏ లెసన్లు ఉన్నాయని చెప్పి ఇంకా డిక్లేర్ చేయలేరు. ఇక ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ లో చదువుతున్నటువంటి ఇప్పుడు 1, 3, 5 సెమ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఈ 5th సెమ్ లో తెలుగు ఎగ్జామ్, ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి వాళ్ళు, సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్, ఉర్దూ రాస్తున్నటువంటి వాళ్ళు, అరబిక్ రాస్తున్నటువంటి వాళ్ళు, ఏదైతే వీళ్ళందరికీ కూడా 6th సెమ్ అనేటటువంటిది యాజ్ యూజువల్ గా ఉండడం జరుగుతుంది. ఇక మిగిలిన వాళ్ళకు 6th సెమ్ అనేటటువంటిది, 5th సెమ్ అనేటటువంటిది ఉండదు. ఓన్లీ 4th సెమ్ వరకే మీ డిగ్రీలో తెలుగు, ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ చదువుకుంటారు అనమాట. ఇది డిగ్రీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇది నూతనంగా ఏర్పడ్డటువంటి తెలంగాణ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఈ విధంగా 5 credits నిర్ణయం అనేటటువంటిది తీసుకోవడం జరిగింది. సో ఇప్పటికైతే మీ ప్రిపరేషన్ యాజ్ యూజువల్ గా ఎట్లున్నదో అట్లానే చదువుకోండి. 4 యూనిట్లు చదువుకున్నా సరే
మీరు ఈజీగా పాస్ అవుతారు. మీకు 80% మార్క్ కవర్ అవుతాయి. ఒకవేళ 5th యూనిట్ వచ్చినా బై దేవునికి వదిలేసినామని చెప్పి మీరు ఎగ్జామ్స్ రాసుకున్నా ఏం ఫరక్ పడదు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు ఎగ్జామ్లు అయిపోయినాయి బాయ్. ఫస్ట్ సెమ్ ఎగ్జామ్లు కూడా 4 యూనిట్లతోనే అయిపోయింది. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి ఇంకా కాలేవు. సో 5th యూనిట్ యాడ్ చేస్తారంటే ఎగ్జామ్స్ అనేటటువంటి కొంచెం లేట్ పెట్టి జనవరిలో పెట్టేటటువంటి అవకాశం ఉంది. లేదా యాడ్ చేయలేరు అనుకోండి, అంటే యాడ్ ఎట్లయినా చేస్తారు, కానీ ఈ ఎగ్జామ్లో ఈ ఒక్క ఎగ్జామ్లో మాత్రం వాళ్ళకు ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్స్ అనేటటువంటి ఇస్తారా ఇయ్యారా అనేటటువంటి కొంత కన్ఫ్యూజ్ విషయమే. ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇంగ్లీష్ ఫస్ట్ సెమిస్టర్ 5th యూనిట్ అనేటటువంటిది ఉంటుంది, కానీ అవి ఏ లెసన్లు అనేటటువంటివి ఇంకా డిక్లేర్ అవ్వలేదు. సో సైనింగ్ అవుట్. నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.